హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మన ఛానల్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఈరోజు మీ ముందుకు ఒక అద్భుతమైన ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం స్పోర్ట్స్ ఎడిషన్ తీసుకొని రావడం జరిగిందండి. 2018 డిసెంబర్ ఫస్ట్ ఓనర్ బండి. ఒకసారి టైర్లు అంటే షోరూమ్ నుండి వచ్చిన టైర్లు మార్చేసి మళ్ళీ టైర్లు వేయడం జరిగింది. అవి కూడా దగ్గరలో పడ్డాయి. స్టెప్ ఇన్ టైర్ వచ్చేసి అన్యూజ్డ్. మనకు ఇంజన్లో ఎటువంటి డ్యామేజెస్ లేవు అండ్ ఎటువంటి ఆయిల్ లీకేజెస్ లేవు. అలాగే బాడీ పార్ట్స్ ఎటువంటి చేంజింగ్ లేదు, ఎటువంటి యాక్సిడెంటల్ హిస్టరీ లేదు, ఎటువంటి వాటర్ లాగ్డ్ హిస్టరీ లేదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నానండి, నేను చెప్పిన ఏ ఒక్క ప్రాబ్లం కూడా మీకు డిటెక్ట్ అయితే కాదు. 100% వెహికల్ జెన్యూన్గా ఉంది. ఫస్ట్ ఓనర్ బండి, స్పోర్ట్స్ ఎడిషన్ అండి. ఫుల్ టాప్ వేరియంట్. మీకు సన్ రూఫ్ వస్తుంది, క్రూజ్ కంట్రోలర్ వస్తుంది, ఆటో ఫోల్డింగ్ మిర్రర్స్ వస్తాయి. వెహికల్కి వచ్చేసి మీకు ఆల్ ఆప్షన్స్, డైమండ్ కట్ అలాయ్ వీల్స్, స్పోర్టీ లుక్లో స్పోర్టీ వెహికల్ అండి. స్పోర్ట్స్ అంటే ఇంకా మీకు ఈకో స్పోర్ట్స్లో ఇది టాప్ అండ్ అలాగే వెంటిలేటెడ్ సీట్ కవర్స్ తోటి మీకు ఒక యూనిక్ లుక్నైతే ఇవ్వడం జరుగుతుంది. మంచి గ్రే కలర్ అండి, చాలా యూనిక్ లుక్ అయితే కనిపిస్తుంది మీకు దూరంగా నుండి చూసిన. ఒక్కసారి దీనికి నేను క్రోమ్తోని ఒక డెకరేట్ అయితే చేసి పంపిస్తాను, మీరు దాన్ని చూడొచ్చు. ఇప్పుడు కస్టమర్ దగ్గర ఉంది, మనం దాన్ని అయితే తీసుకోలేదు. కస్టమర్ వెహికలే, కస్టమర్ దగ్గర నుండి మనం తీసుకొని దీన్ని రూపురేఖలను అనేది మార్చడం జరుగుతుంది అనమాట. క్రోమ్ యాక్సెసరీస్ వేసేసి, అలాగే రెయిన్ వైజర్సు, లోయర్ గార్నిష్లు, క్రోమ్ హ్యాండిల్స్, ప్రతి ఒక్కటి ఈ విధంగా అవసరమైన కొన్ని ఎక్స్ట్రా యాక్సెసరీస్ వేసి వెహికల్కి ఒక కొత్త అందాన్ని అయితే మనం తీసుకొని రావడం జరుగుతుంది. రియర్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే వెహికల్లో మనకు డీఫాగర్స్ అండ్ వాటర్ వాషర్, అలాగే మనకు స్పాయిలర్లో బ్రేక్ లైట్, వెనకాల స్టెప్ ఇన్ మనకు ఏదైతే డిక్కీ డోర్ ఉంటుందో దానికి స్టెప్ని అయితే రావడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటి అని అంటే, ఈ పార్ట్ ఏదైతే డిక్కీ ఉందో, డిక్కీ అయితే మనకు రీపెయింట్ అయితే వేసుకోవడం జరిగింది. బట్ ఎటువంటి యాక్సిడెంటల్ హిస్టరీ లేదు. చిన్న చిన్న స్క్రాచెస్ పడితేనే వేసుకున్నాం అని చెప్పడం అయితే జరిగిందండి. 100% మనం పంచెస్ అన్నీ చూడడం జరిగింది. మనకు పంచెస్ కానీ పేస్టింగ్స్ కానీ ఎక్కడ మిస్ కాలేదు. మళ్ళీ చెప్తా ఉన్నాను, ప్రతి ఒక్క పంచు, ప్రతి ఒక్క పిల్లర్ అనేది ఒరిజినల్గా ఉంది. చాలా నీట్గా మెయింటైన్ చేసుకున్నారు వెహికల్ని. 70,000 చిల్లర మాత్రమే తిరిగింది. అలాగే టైర్స్ మీకు ఒక 50-55% అలా ఉన్నాయి. అవసరమైతే చేంజ్ చేసుకోవచ్చు, లేదు అని అంటే ఇంకొక 5,000-10,000 కిలోమీటర్లు అయితే తిరగవచ్చు హ్యాపీగా. సన్ రూఫ్ చూసుకోవచ్చు. సన్ రూఫ్లో మనకు ఎటువంటి స్ట్రక్కింగ్స్ కానీ సౌండింగ్స్ కానీ లేవండి. చాలా స్మూత్గా ఆపరేట్ అయితే అవుతూ ఉంది. రూఫ్లో కూడా మనకు ఎక్కడ డ్యామేజెస్ లేవు, ఎక్కడ డెంట్లు లేవు, ఎక్కడ మనకు పెయింట్ లాంటి పడ్డ దాఖలాలు అయితే లేవండి. మొత్తం టోటల్ ఒరిజినల్గా ఉంది. మొన్న మనకు బెంగళూరు నుండి ఒక ఫ్రెండ్ కాల్ చేయడం జరిగింది. అన్న, BS6 వెహికల్స్ తోటి నేను అలసిపోయానన్న, నాకు ఒకటి మంచి BS4 వెహికల్ ఉంటే చూడండి అని చెప్పేసి అయితే కాల్ చేయడం జరిగింది. ఎందుకనంటే BS6 వెహికల్స్లో చాలామంది ఒక రకమైన ఇబ్బంది పడుతూ ఉన్నారండి. నా కళ్ళారా నేను చూశాను. ఎందుకంటే 100% రోజుకు ఒక 150 నుండి 200 కిలోమీటర్స్ నేను తిరుగుతా అనుకుంటే మాత్రమే BS6కి వెళ్ళండి. లేదు అని అంటే నేను బండిని ఏమైనా దాన్ని తీసుకొని చూసి ఎంజాయ్ చేస్తాను అని అనుకునే వాళ్ళు ప్లీజ్ ఆ బండ్ల వరకు వెళ్ళొద్దు. వెళ్తే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. మినిమం తిరగకపోతే బండి మైలేజ్ రాదు, ప్రాబ్లం మీద ప్రాబ్లం వస్తుంది. తిరిగిన దానికంటే రిపేర్లు పెట్టడమే ఎక్కువ అవుతుంది. అలాగే మీకు లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే క్వార్టర్ ప్యానల్, 2 డోర్లు, మనకు ఫెండర్ అనేది ఒరిజినల్గా ఉంది. రన్నింగ్ బోర్డ్ ఎక్కడ డ్యామేజ్ లేదు, అండర్ బాడీలో ఎక్కడ రస్ట్ లేదు, మనకు ఎక్కడ కింద తగలలేదు. షోరూమ్ నుండి వచ్చినప్పుడు ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంది వెహికల్. అలాగే రైట్ సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే మనకు క్వార్టర్ ప్యానల్, 2 డోర్స్ అండ్ ఫెండర్, రన్నింగ్ బోర్డ్ అండ్ అండర్ బాడీ రూఫ్. గ్లాసెస్ అన్నీ ఒరిజినల్. ఏ ఒక్క గ్లాస్ కానీ ఏ ఒక్క బాడీ పార్ట్ కానీ చేంజ్ కాలేదు. మనకు 1-2 పార్ట్లు మీకు సిటీలో వెహికల్, నేను మళ్ళీ చెప్తానండి, నేను 100% వెహికల్ పెయింట్ కాలేదు అని నేను చెప్పాను. కాకపోతే 100% నాన్ యాక్సిడెంటల్ అయితే నేను చెప్తానండి. వెహికల్
పెయింట్‌కి, యాక్సిడెంట్‌కి చాలా డిఫరెన్స్ ఉంటది. చిన్న చిన్న స్క్రాచెస్ పడితే మనం పెయింట్ చేసుకున్నాము అనంటే అది షో పుటప్ బండి అందంగా కనబడడానికి. యాక్సిడెంట్ అయితే చేసుకున్నాము అననంటే అది ఏదైతే దెబ్బ తగులితే మనం ఆపరేషన్ చేపించుకుంటామో, మనం బోన్‌ల ఏవైనా బ్రోక్ అవుతే ఏదైతే రాడేసి ఈ విధంగా ఉంటదో, ఆ విధంగా అన్నమాట యాక్సిడెంట్ అయిన వెహికల్ అంటే. మేకప్ అంటే మనకెప్పుడైనా కింద పడితే గీరుకొని పోవడము, లేదంటే నార్మల్‌గా ఆ టైప్‌లో. జస్ట్ ఆయింట్‌మెంట్ పెడితే తగ్గిపోయినట్టుగా మనం పెయింట్ ఏస్తే బండి ఒరిజినల్ లుక్ అనేది మళ్ళీ రావడం జరుగుతది. దానివల్ల వచ్చిన నష్టం అయితే 200% ఏం లేదు. నేను గ్యారంటీ. వెహికల్‌కు స్క్రాచెస్ పడితే పెయింట్ చేసుకోవడం వల్ల వచ్చిన నష్టం అయితే ఏం లేదండి. కొంతమంది తెలిసి తెలవక ఏదో చెప్తా ఉంటారు. అలాగే రైట్ సైడ్ ఫెండర్ చూసుకున్నట్టయితే ఫెండర్ అనేది ఒరిజినల్‌గా ఉంది. సస్పెన్షన్ చూసుకున్నట్టయితే ఎటువంటి ఆయిల్ లీకేజెస్ లేవు. మనకు సౌండింగ్ లేదు. క్వార్టర్ ప్యానెల్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మన క్వార్టర్ ప్యానెల్ కూడా ఒరిజినల్‌గా ఉంది. క్వార్టర్ ప్యానెల్ ఎక్కడ మనకు పెయింట్ అయితే కాలేదండి. అలాగే రియర్ సస్పెన్షన్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు ఎటువంటి ఆయిల్ లీకేజెస్ లేవు. ఎటువంటి డ్యామేజెస్ లేవు. అలాయ్ వీల్స్ చూసుకోవచ్చండి. అలాయ్ వీల్ కూడా మనకు ఒక అద్భుతమైన యూనిక్ లుక్‌నైతే ఇస్తది. స్పోర్ట్స్ వెహికల్ అంటేనే ఒక అద్భుతం అండి. నేను ఫోర్డ్‌లో నేను ఇచ్చినన్ని స్పోర్ట్స్ వెహికల్స్ నాకు తెలిసి ఇక నేను చెప్పకూడదు. చానా మన ప్రతి ఒక్క కస్టమర్‌కి మన వెహికల్స్ ఎలా ఉంటాయో ప్రతి ఒక్కటి తెలుసు. నేను ఎటువంటి క్వాలిటీ ఇస్తానో తెలుసు. మెయిన్ స్పోర్ట్స్‌లో నేను ఒకసారి 6 కలర్స్ నేను పెట్టడం జరిగింది. మీ అందరూ చూసారు. నేను అదే విధంగా ఏ విధంగానైతే చెప్పానో అదే విధంగా తీసుకొని రావడం జరిగింది. వైట్ కలర్, గ్రే కలర్, చాక్లెట్ కలర్, బ్లూ కలర్ మనము ఈ విధంగా ఏ కలర్ అడిగితే ఆ కలర్ వెహికల్‌ని నేనైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈకో స్పోర్ట్స్ అంటే మనకు రెడ్డి కార్స్‌కి ఒక బ్రాండ్ అండి. మీరు ఛానల్‌లో ఒకసారి స్క్రోల్ చేసినా మీకు 100 వెహికల్స్‌లో 90 వెహికల్స్ ఈకో స్పోర్ట్స్ మాత్రమే కనిపిస్తాయి నీకు. ఎందుకనంటే నేను బిల్ట్ క్వాలిటీకి, మెయింటెనెన్స్‌కి అండ్ ఏదైతే రైడ్ మజా ఉంటదో ఒక్కసారి డ్రైవ్ చేసి చూడండి. దాని మజా ఏంటి అనేది మీకు తెలుస్తది. ఇంకా మారుతి బండ్లు డ్రైవ్ చేసినోళ్ళు, ఆల్టోలు, గీల్టోలు డ్రైవ్ చేసిన వాళ్ళకి ఒక సామెత ఉంటది కదండీ! ఇక అది నేను చెప్పి నేను వద్దులెండి. అది మనం అనడం అది భావ్యం కాదు. ఎందుకంటే ఎవరి టేస్ట్ వారిదనమాట. నాకు లడ్డు అంటే ఇష్టం కాబట్టి మీరు లడ్డూనే తినాలి, లడ్డూనే మీరు కూడా ఇష్టపరచుకోండి అని చెప్పడం అది తప్పు భావన. అలాగే ఎవరిష్టం వాళ్ళది. కాకపోతే ఒక్కసారి రైడ్ చేసి చూడండి. వెహికల్ యొక్క క్వాలిటీ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. చాలా నీట్‌గా ఉంటదండి. బండి కూడా స్టెబిలిటీ కానీ, మెయింటెనెన్స్ కానీ, మైలేజ్ కానీ ఒక అద్భుతం అండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇదొక అద్భుతం. ఈకో స్పోర్ట్ అనేది ఈకో స్పోర్ట్ ఒకసారి డ్రైవ్ చేస్తే మళ్ళీ వేరే ఏ వెహికల్‌కి కూడా వెళ్ళరు మీరు. ఆ విధంగా ఉంటది. మనం 360 డిగ్రీలో వెహికల్ అయితే కవర్ చేయడం జరిగింది. అలాగే బూట్ ఓపెన్ చేసేసి డోర్ కూడా చూసుకున్నాము. డోర్‌లో ఎటువంటి యాక్సిడెంటల్స్ అయితే లేవు. పెయింట్ పడడం జరిగింది. నేనైతే మళ్ళీ చెప్తా ఉన్నాను. పెయింట్ అయితే పడింది. చిన్న స్క్రాచ్ అయితే పెయింట్ చేసుకోవడం జరిగింది. అలాగే హెడ్‌లైట్ విషయానికి వచ్చినట్టయితే హెడ్‌లైట్స్ 100కు 100%గా ఉన్నాయి. మనకు షోరూమ్ నుండి వచ్చిన హెడ్‌లైట్సే. 2018 డిసెంబర్ వెహికల్ అండి. ఓన్లీ 77,000 కిలోమీటర్లు తిరిగింది. ఎటువంటి యాక్సిడెంటల్ హిస్టరీ లేదు. ఇంజన్‌లో నుండి ఎటువంటి డ్యామేజెస్ లేవు. మనకు ఎటువంటి ఆయిల్ లీకేజెస్ లేవు. చాలా నీట్‌గా ఉంది. రేవాడి ఏదైతే రేవాడి ఉంటుందో రేవాడి డిస్ట్రిక్ట్ ఆర్టీఓకు సంబంధించిన వెహికల్ ఇది. ఓనర్ కూడా ఫస్ట్ ఓనరే. మనకు హెడ్‌లైట్స్ ప్రొజెక్టర్ హెడ్‌లైట్ రావడం జరుగుతుంది. నార్మల్ హెడ్‌లైట్ రావడం జరుగుతుంది. అలాగే ఇందులో డిఆర్ఎల్స్ డే టైమ్ రన్నింగ్ లైట్ రావడం జరుగుతుంది. కింద ఫాగ్ లైట్ రావడం జరుగుతుంది. అలాగే మనకు సైడ్ ఇండికేటర్ కూడా రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకు ఫ్రంట్ గ్రిల్ ఏదైతే ఉందో స్మోక్డ్ గ్రిల్ రావడం జరుగుతుంది. అలాగే నార్మల్గా టైటానియం ప్లస్ ఏదైతే సిగ్నేచర్ ఎడిషన్ థండర్ లైన్ ఎడిషన్ ఉంటుందో దానికి మనకు క్రోమ్తోని ఫినిష్ ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది క్రోమ్ లుక్ రావడం జరుగుతుంది అని చెప్పేసి స్పోర్ట్స్ ఎడిషన్స్ కూడా వాళ్ళ స్మోక్డ్ గ్రిల్ తీసేసి ఈ క్రోమ్ గ్రిల్ అయితే వేసుకుంటూ ఉంటారు. అది కూడా ఒక యూనిక్ లుక్నే ఇస్తుంది. దానికంటే ఈ స్మోక్డ్ గ్రిల్ అనేది ఇంకొక అద్భుతమైన ఫీల్ అయితే ఇస్తుందండి. మనం లెఫ్ట్ సైడ్ ఏదైతే టెయిల్ లైట్ ఉందో ఒరిజినల్గా ఉంది. అలాగే మనకు దీంట్లోనే బ్రేక్ లైట్ రావడం జరుగుతుంది. అలాగే రివర్స్ గేర్ వేసినప్పుడు
పార్కింగ్ లైట్ ఏదైతే వైట్ లైట్ ఉంటుందో, అలాగే ఇండికేటర్ లైట్ అనేది కూడా మనకు ఈ 3 లైట్స్ ఈ ఒక టెయిల్ లైట్లోనే రావడం జరుగుతుంది. అలాగే ఫోర్డ్ లోగో, టైటానియం లోగోలు మనకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే లెఫ్ట్ సైడ్ ఏదైతే టెయిల్ లైట్ చూసుకున్నట్టయితే మనకు టెయిల్ లైట్ ఒక బొక్క పడిందండి. నేను బొక్క ఉంటే బొక్క ఉందని 100% చెప్తాను. నేను ఏదైతే డ్యామేజ్ అవుతే ఆ డ్యామేజ్ అయింది అని చెప్పేసి నేను కన్ఫామ్గా చెప్తానండి. ఈ వెహికల్కి ఖచ్చితంగా వెనకాల టెయిల్ లైట్ పైన చిన్న బొక్క ఉంది. ఆ బొక్క పూడ్చిన తర్వాతనే నేను ఇస్తాను. ఇదైతే మన రెడీ కార్స్ గ్యారంటీ అండి. ఎందుకంటే 2200 అలాగా మనకు షోరూమ్ నుండి కొత్తది వస్తుంది. స్టెప్ ఇన్ టైర్ అన్యూజ్డ్ అని చెప్పడం జరిగింది. అన్యూజ్డ్ షోరూమ్ నుండి వచ్చిన టైరే అలాగే ఉంది, బిల్కుల్ అన్టచ్. దానిపైన మనం కవర్ తీసి వీడియో అయితే ఇదైతే చూపించడం జరుగుతూ ఉంది. అలాగే మీకు గ్లాసెస్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. టోటల్ రియర్ ప్రొఫైల్ అయితే చాలా నీట్గా ఉంది. మనకు మేజర్ డెంట్స్ కానీ మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవండి. సైడ్ మిర్రర్ ORVMs ఏవైతే ఉంటాయో సైడ్ ఇండికేటర్ విత్ ఆటో ఫోల్డింగ్ తోటి రావడం జరుగుతుంది. అలాగే మీకు కీలెస్ ఎంట్రీ, ఆటోమేటిక్గా టచ్ చేస్తే సెన్సార్స్ యాక్టివ్ అవ్వడం అయితే జరుగుతుంది. అలాగే పుల్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అన్లాక్ అయితే అవ్వడం జరుగుతుంది. మీకు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ చూసుకున్నారు, లెఫ్ట్ సైడ్ ORVM చూసుకున్నట్టయితే సేమ్ పొజిషన్లో ఉంది, డ్యామేజ్ అయితే లేదు. ఆటో ఫోల్డింగ్ మిర్రర్స్ అన్ని వర్క్ చేస్తూ ఉన్నాయి. అలాగే సైడ్ ఇండికేటర్లో మనకు సైడ్ ఇండికేటర్ మిర్రర్లో సైడ్ ఇండికేటర్ అయితే రావడం జరుగుతుంది. రియర్ సీటింగ్ కెపాసిటీ 3% విత్ వెంటిలేటెడ్ సీట్ కవర్స్ తోటి రావడం జరుగుతుంది. అలాగే ఫోర్డ్కి మనకు ఓన్లీ ఆమ్రెస్ట్ మాత్రమే రావడం జరుగుతుంది. సెంట్రల్ ఏసీ ఏదైతే మనకు ఆమ్రెస్ట్ దగ్గర ఏసీ వెంట్ ఉంటుందో అది ఉండదు. మనము డ్రైవర్ సైడ్ అండ్ కో ప్యాసింజర్స్ సైడ్ సీట్స్ చూసుకున్నట్టయితే సీట్స్ 100% లెదర్ ఫ్యాబ్రిక్ మంచి ఇదిగా ఉన్నాయండి. మీకు క్రూజ్ కంట్రోలర్ రావడం జరుగుతుంది. ఆటో హెడ్ లైట్స్, ఆటో మీకు ప్రతి ఒక్కటి నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తానే ఉంటానండి. ఒక అద్భుతమైన లుక్, GPS నావిగేషన్, మీకు టచ్ స్క్రీన్ లాంటి రివర్స్ కెమెరాలు, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, ఎన్ని రకాలంటే అన్ని రకాలుగా మీకు దీంట్లో లేని ఆప్షన్ అంటూ ఉండకుండా మనకైతే వెహికల్లో ఉంటుంది. 6 ఎయిర్ బ్యాగ్స్ మెయిన్గా మనకు ఏదైతే సేఫ్టీ పరంగా మనం 6 ఎయిర్ బ్యాగ్స్ అంటామో 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే మనకు ఇందులో రావడం జరుగుతుంది. అఫ్రాన్స్ చూసుకోవచ్చు. అఫ్రాన్స్ 2 ఎటువంటి డ్యామేజెస్ లేవు, చిన్న రస్ట్ కానీ డ్యామేజ్ కానీ లేదు. మీకు తెలుసు, నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తాను, ఇక్కడ వెహికల్స్ కొంచెం దుమ్ము డస్ట్ పట్టే ఉంటాయి. మన దగ్గర వెహికల్ కూడా అండి 2 రోజులు బయట తిరిగితే 3వ రోజు దుమ్ము బట్టి ఉంటుంది. మనం కన్సల్టెన్సీ కాదు, మన కన్సల్టెన్సీ వెహికల్స్ అయితే తీసుకొని రావడం లేదు. డైరెక్ట్ కస్టమర్ వెహికల్స్నే ఎలా ఉంటే అలాగే ఇస్తాను. మనం అఫ్రాన్ లెగ్స్ మనము ప్రతి ఒక్కటి బానెట్ పట్టి, రేడియేటర్ పట్టి ప్రతి ఒక్కటి చూస్తాము. అలాగే ఇంజన్లో నుండి ఎటువంటి ఆయిల్ లీకేజెస్ ఉన్నాయా, మీరు ప్రతి ఒక్కటి కింద నుండి మనం ఈ విధంగా ఇంజన్ నెంబర్ ఎలా ఉంది, చాసిస్ నెంబర్ ఎలా ఉంది, అన్నీ 1కి 4 సార్లు చెక్ చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి చెక్ చేసుకున్న తర్వాతనే మనం వీడియోలో దగ్గర వరకు అయితే వెళ్తూ ఉంటాము. ఇంజన్ నెంబర్ దగ్గర నుండి ప్రతి ఒక్కటి ఒరిజినల్గా ఉంది, ఏసీ చిల్డ్గా ఉంది, మనకు ఎటువంటి ఇంజన్ నుండి అన్నెసెసరీ వైబ్రేషన్స్ కానీ డ్యామేజెస్ కానీ లేవు. చాలా నీట్గా మెయింటైన్ చేసుకున్నారు కాబట్టి వెహికల్ని అయితే 100% మీరు వెహికల్కి అయితే వెళ్ళొచ్చండి. మంచి ప్రైస్లో మీకు 6 లక్షల ప్రైస్లో 6,20,000 మీకు విత్ డెలివరీ నేను ఇస్తానండి వెహికల్ని. చాలా అద్భుతమైన వెహికల్, అద్భుతంగా ఉంది. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం స్పోర్ట్స్ ఎడిషన్, సన్ రూఫ్, 6 ఎయిర్ బ్యాగ్స్, క్రూజ్ కంట్రోలర్, మీకు లేని ఆప్షన్ అంటూ లేదు, లేని ఫ్యూచర్ అంటూ లేదు. నేను విత్ డెలివరీ 2018 డిసెంబర్ బండి 6,20,000 మీకైతే హ్యాండ్ ఓవర్ చేస్తాను వెహికల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఒక లైక్ అయితే చేయండి. మీరు చేసే ఒక లైక్ నా వీడియోస్ 10 మంది దగ్గరికి అయితే